కరెంట్ లేదు, గేట్లు లేవు, అయినా నీటిని నియంత్రించే తెలంగాణ ఇంజనీరింగ్ అద్భుతం. సరళా సాగర్ సరళా సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణలోని అత్యంత ప్రత్యేకమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటి. ఇది వనపర్తి జిల్లాలో ఉంది. ఆధునిక డ్యాములంటే భారీ గేట్లు, విద్యుత్తో పనిచేసే వ్యవస్థలు గుర్తుకొస్తాయి. కానీ తెలంగాణలోని సరళా సాగర్ ప్రాజెక్టు మాత్రం వాటన్నిటికీ భిన్నం. కరెంట్ అవసరం లేకుండా, గేట్లు లేకుండానే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ప్రత్యేక ఆటో సైఫన్ సాంకేతికతతో ఈ ప్రాజెక్ట్ దేశంలోని అరుదైన గుర్తింపు పొందింది. ఆసియాలో కూడా ఇలాంటి సాంకేతికతతో నిర్మించిన ప్రాజెక్టులు చాలా తక్కువ. వనపర్తి సంస్థానాధిపత రాజరామేశ్వరరావు ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 1949లో మొదలై 1959లో పూర్తయింది. కాలిఫోర్నియాలో వినియోగిస్తున్న సైఫన్ సాంకేతికతను ఆధారంగా తీసుకుని దీన్ని రూపొందించారు. ప్రాజెక్టుకు ఆయన తల్లి పేరు సరళను పెట్టారు. సరళ సాగర్ ప్రత్యేకత దాని ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ. రిజర్వాయర్ లో నీటి మట్టం నిర్దిష్ట స్థాయికి చేరగానే సైఫన్లు స్వయంచాలకంగా పనిచేసి అదనపు నీటిని విడుదల చేస్తాయి. ఇందుకోసం గేట్లను ఎత్తాల్సిన అవసరం లేదు, విద్యుత్ కూడా అవసరం ఉండదు. గురుత్వాకర్షణ పీడన సూత్రాల ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4182 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుంది. వనపర్తి జిల్లాలో రైతులకు ఇది కీలక ఆధారంగా నిలిచింది. 1960లో మొదటిసారిగా సైఫన్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వరుసగా 3 భారీ వర్షాలు కురవడంతో 1963 వరకు తెరుచుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా పూడిక తొలగింపు, మరమ్మత్తు పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇటీవలి సంవత్సరాల్లో భారీ వర్షాల సమయంలో సైఫన్లు స్వయంచాలకంగా పనిచేయడం మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి రాకముందే నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నేటికి సమర్థవంతంగా పనిచేయడం తెలంగాణ ఇంజనీరింగ్ వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. గేట్లు లేని డ్యాం, కరెంటు లేని నియంత్రణ వ్యవస్థ, 67 ఏళ్ల తర్వాత కూడా సేవలందిస్తున్న సరళా సాగర్ తెలంగాణ గర్వకారణం.